కేవలం బియ్యము బీట్రూట్ ఉంటే చాలు, ఎలాంటి పప్పులు అవసరం లేకుండా ఈ దోశలు అయితే చేసుకోవచ్చు. అదేంటి బియ్యం లేకుండా దోశలు ఎలా చేస్తావు అనుకుంటారేమో. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. నైట్ పడుకునే ముందు బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది. పొద్దున అందులో బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇలా పిండి రుబ్బేసుకొని మనము దోశలు అయితే చేసేసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు అన్నం కూడా వేసుకోవాలి, ఉడికించిన అన్నము. ఫుల్ వీడియో రిలేటెడ్ వీడియోలో ఉంటుంది, ఒక్కసారి చూసి ట్రై చేయండి మీరు లాస్ట్ వీడియో చూడలేదనుకుంటే. పిండిని ఇలా రుబ్బుకున్న తర్వాత వేడివేడి పెనం మీద 1 గరిటె పిండి వేసుకొని ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ పిండి పులియపెట్టలేదు కాబట్టి పైన మూత క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని బాగా కాల్చుకోవాలి. మీకు బీట్రూట్ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే 2 వైపులా కాల్చుకోండి. చూడండి, 2 వైపులా కాల్చుకున్నారంటే ఇలాగా దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఎలాంటి పప్పులు అవసరం లేకుండా, పిండిని పులియపెట్టుకునే అవసరం లేకుండా మనకి హెల్తీగా దోశ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. డైట్లో ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి, స్కిన్ గ్లోయింగ్కి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.